అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ అన్నారు. అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయి కుమార్. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలని, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు. నర్సాపూర్ మున్సిపల్ నగరాభివృద్ధికి 15 కోట్లు మంజూరు కావడం జరిగిందని, దీంతో ప్రతి వార్డుకు 30 లక్షలతో డ్రైనేజ్, సీసీ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. దృష్టికి కొన్ని వస్తున్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని. ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకున్న చట్టపరంగా తప్పనిసరిగా మీరందరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని మేము మనం చేస్తాం. సహకరించాలి. దీంతో పాటు మనకి డంప్ యార్డ్ అనేది నర్సాపూర్ డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్ అనేది మినీ గుట్టలాగా తయారవుతుంది. దీనికోసమని మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎటాప్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ చేసుకున్నారు. స్టేట్ వైడ్ మొత్తం అన్ని మున్సిపాలిటీలో డంప్ యార్డ్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో బయోమైనింగ్ అనే ఒక ప్రక్రియ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే మన దగ్గర ఉన్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి చెత్తను మొత్తం కూడా శుద్ధి చేసి మనకు ఆ డంప్ యార్డ్ అనే పేరే లేకుండా డంప్ యార్డ్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి మీరంతా సహకరించాలి. మన దగ్గర బయోమైనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఒక 4 రోజులకు కూడా మన డంప్ యార్డ్ మొత్తం క్లీన్ అయింది. అందరికీ నర్సాపూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను చెరుకు సాయి కుమార్, మున్సిపల్ కమిషనర్ నర్సాపూర్. మన నర్సాపూర్కి వచ్చేసరికి నగరాభివృద్ధి కింద మనకి 15 కోట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వాటికి 30 లక్షల చొప్పున యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్ నిర్మాణం చేపడుతున్నాం. దానికి అనుబంధంగా మనం కోమడికుంట, నెక్స్ట్ రాయరవ చెరువు ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. దాంతోపాటు చిల్డ్రన్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇవి వచ్చేసరికి 15 కోట్లు నగరాభివృద్ధి స్కీమ్ కింద. దాని తర్వాత మనకి కొన్ని వార్తాపత్రికల్లో కథనాల ప్రకారం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొన్నిటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా దృష్టికి మనం తీసుకొస్తే వాటికి కూడా మేము నోటీసులు ఇస్తాం. దాని తర్వాత మనకి మేజర్ ఇష్యూ వచ్చేసరికి మన నర్సాపూర్లో శానిటేషన్కి సంబంధించింది. దానికోసం మేము 4 సిస్టమ్ అనే ఒకటి హెచ్ఆర్బిఎం రూల్స్ ప్రకారం మనం చెత్తని 4 రకాలుగా సేకరిస్తున్నాం. మన చెత్త ఆటోల నుంచి వెళ్ళి అంతకుముందుకు ప్రైవేట్ ఆటోలో కూడా మేము ఎంగేజ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి మన మున్సిపల్ వాహనాలనే ప్రజలకి చేరువలో తీసుకొస్తున్నాం. ప్రజలు ఏం చేయాలంటే మీరు తప్పనిసరిగా చెత్తను 4 రకాలుగా తడి, పొడి, ప్రత్యేక మనకి సేఫ్టీ మన ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంకా కొన్ని మొత్తం 4 రకాలుగా చెత్తను సేకరిస్తున్నాం మేము. అవే కాకుండా మనకు ట్రేడ్ లైసెన్స్లు అనేవి గతంలో 400 ఉన్నాయని తెలిసింది. కాకపోతే మన దగ్గర ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా మనకి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ వల్ల వాళ్ళకి లాభం. ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి బ్యాంకులో లోన్లకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికోసం ప్రత్యేక టీమ్స్ కూడా వేయడం జరిగింది. ట్రేడ్ లైసెన్స్ కూడా మేము జారీ చేస్తాం. దాంతోపాటు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా అందరూ క్రమం తప్పకుండా అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ వేసి మనం